వాళ్ళని నిరూపించుకుంటున్నారు. అంతకు మించేం లేదు. జనాలకే హ్యాపీ, పోయేదేముంది. డ్రగ్స్ ముందు తేలనియండి. అసలు వాడెవడో సంధ్య ఆక్వా, వాళ్ళు మాకు దాంట్లో తెలియదండి డ్రగ్స్ అని చెప్తున్నారు. నిజమో కాదు రేపు తేలుతుంది కదా. వాళ్ళ మెటీరియల్ అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఫోటోలు అవన్నీ చూపెడుతున్నారు. చంద్రబాబుతో ఉన్నటువంటి ఫోటోలు, సంధ్య ఆక్వా అనేటువంటి వాళ్ళు. ఆక్వా వాళ్ళు నాకు తెలియదు అంటున్నారు. వాళ్ళకి తెలిసి జరిగిందా? ఇప్పుడు అక్కడి నుంచి సరుకు వచ్చింది, వీడెళ్ళి అక్కడికి వెళ్ళి పార్సిల్ చేసుకున్నాడు కదా. అక్కడ పార్సిల్ జరిగేటటువంటి సందర్భంలో కావాలని దీన్ని అడ్డుపెట్టి జరగచ్చు. అది విచారణ జరిగేలోపు రాయాలి. డ్రగ్స్ ఇంత పట్టుబడిందని రాయాలా, దీని వెనకాల ఏం జరుగుతుంది అన్నటువంటిది రాయాలా. కానీ దీంట్లో రకరకాలైనటువంటి ట్విస్టులు చేసేసి నిన్న రాత్రి నుంచి వైసీపీ, తెలుగుదేశం, ఇదిగో చంద్రబాబుతో వీళ్ళ క్లోజ్ అని వీళ్ళు, కాదే ఇటు వైసీపీ మనుషులు అని చెప్పేసి వీళ్ళు. ఎవడు మనుషులు? వాడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు ఎవడికి తెలియదు. ఈలోపు పురంధేశ్వర్ గారి మాజీ వియ్యంకుడికి సంబంధించినటువంటి బంధుత్వం అంటూ అటు లింక్ చేసుకొచ్చారు. వాడు ఒక నేరస్తుడిగా చూడండి, లేదా నేర అభియోగం జరుగుతున్నటువంటి ఒక నిందితుడిగా చూడండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఈలోపు పార్టీలను తీసుకొస్తే ఆ కేసుకున్న సీరియస్నెస్ చచ్చిపోతుంది. కష్టపడి పాపం వాళ్ళు ఇంటర్పోల్, సిబిఐ ఇంతమంది కలిసి, కస్టమ్స్ ఇంతమంది కలిసి పట్టుకున్నారు. వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ అంతా ఈ రాజకీయ పార్టీల దరిద్రంతో పోతుంది. ఎంత పెద్ద ఆపరేషను, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆపరేషన్ ఇది మొత్తం తేలాలి. ఇప్పుడు అది డ్రగ్సా కాదు, వాళ్ళు కాదంటున్నారు, అవునని వీళ్ళు అంటున్నారు. ప్రాథమికంగా అయితే ఈ డ్రగ్స్ అనినే తేలింది. కాబట్టి ఒక వార్తని వార్తలాగా కాకుండా ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం, వార్తల్ని వక్రీకరించుకునేటువంటి దరిద్రం. అయితే వారు